పెద్దిరెడ్డి మీదన మరొక కథనం. రాగానిపల్లిలోని 982 ఎకరాల భూమికి పొంగనూరు జమీందారు మహదేవరాయల కుమారుడు శంకర్రాయల పేరుతో 1958 ఏప్రిల్ 20న చిత్తుపట్ట జారీ అయింది. ఆ తర్వాత ఆయన దాన్ని పలువురికి విక్రయించారు. ఆ తర్వాత 1977లో ఈ చిత్తుపట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేశారు. ఈ ప్రభుత్వ భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయితే సర్వే నెంబర్ 22లో ఉన్న 982 ఎకరాలకు అసంపూర్తిగా ఆగిపోయిన సెటిల్మెంట్ను పునఃప్రారంభించాలని 2022 ఏప్రిల్ 28 నాటి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, నాటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సెటిల్మెంట్ అధికారి అయిన ఎస్ వెంకటేశ్వర్ను ఆదేశించారు. ఆయన నిబంధనలను, చట్టపరమైన అంశాలు పట్టించుకోకుండా, సరైన తనిఖీలు చేయకుండా ఏపీ ఎస్టేట్ చట్టం 1948 ప్రకారం చిత్తుపట్టా కింద ఉన్న ఆ భూమి మీద హక్కులు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ముందస్తు కుట్ర కుమ్మక్కుతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బినామీలకు హక్కు కల్పించాలని దురుద్దేశంతో ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించారు. ఎన్ వెంకటరెడ్డి మరికొందరు వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళంతా సర్వే నెంబర్ 22లోని 982 ఎకరాల భూమి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకుంటే నాటి పొంగనూరు తహసీల్దార్ ఆ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపించారు. నాటి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఈ భూమిని 22/1 నుంచి 22/30 వరకు సబ్ డివిజన్ చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్ 11న అనుమతి ఇచ్చారు. అంతకుముందే పొంగనూరు తహసీల్దార్గా పనిచేసిన టి సీతారాం ఈ 982 ఎకరాల భూమిని ఆన్లైన్ వెబ్ ల్యాండ్ రికార్డ్స్లో చేర్చాలంటూ ఉన్నతాధికారులకు విన్నవించారు. మొత్తం విస్తీర్ణాన్ని 30 సబ్ డివిజన్లుగా విభజించి 28 మందికి కేటాయించాలని కోరారు. దీనిపై నాటి ఆర్డీఓ శివయ్య పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి దస్తరాన్ని వెనక్కి పంపించినా లెక్క చేయలేదు. ఇలా తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు అంతా కలిసి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి బినామీల పరం చేశారు అన్నటువంటి వార్తని ఇప్పుడు ఈనాడు హైలైట్ చేసింది.